బండ్ల గణేష్ చేస్తున్న సంకల్ప యాత్రలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆనాడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు దానిని ఖండిస్తూ అనేక మంది టీడీపీలో చేరారన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో చెప్పలేమంటున్న అప్పలనాయుడుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. సంకల్ప యాత్రకు విజయనగర ఎంపీ అప్పలనాయుడు గారు కూడా ఆయన సంఘీభావం తెలిపేందుకైతే వచ్చారు. అప్పలనాయుడు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పలనాయుడు గారు, ప్రత్యేకంగా బండ్ల గణేష్ ఈ సంకల్ప యాత్ర చేస్తా ఉన్నారు. సో ఇది రాజకీయ యాత్ర కాదంటూ కూడా ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. చాలా మంది ఇది రాజకీయంగా ఆయన నిలదొక్కునేందుకు ఒక అవకాశంగా కూడా చూస్తా ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏంటిది? ఇది బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు యావత్తు తెలుగు ప్రజలతో పాటు ఈ రెండు రాష్ట్రాల ప్రజానీకంతో పాటు దేశ విదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. మనం చూసాం. ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాలు చూసాం. ఆ రోజు ఇది అన్యాయం, ఇది తప్పు అని చాలా మంది, కోట్లాది మంది జనం వచ్చి ముందుకొచ్చి సంఘీభావం చెప్పారు. అందులో భాగంగా బండ్ల గణేష్ గారు కూడా సంఘీభావం చెప్పడం జరిగింది, మనం చూసాం. అయితే వారు సంకల్పించుకున్నారు, వారికి న్యాయం జరగాలి, వారు ఆరోగ్యంతో బయటకు రావాలి, ప్రజానీకం ఆశీర్వాదం ఉండాలి, దేవుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. అదే రోజు వారు సంకల్పించుకున్నారు, ఇక్కడి నుంచి నేను పాదయాత్రతో పోవాలి, సోమవారం దర్శనం చేసుకోవాలని. ఇది మంచి సంకల్పం. వారు పదే పదేసార్లు చెప్తున్నారు, ఎందుకంటే ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది సంకల్ప యాత్ర. నా ఆలోచన ఆ రోజు సుప్రీంకోర్టులో సమక్షంలోనే నేను సంకల్పించుకున్నాను, ఇది మంచి జరగాలని, సోమవారం ఆశీర్వాదంతో మీకు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది ఈరోజు బండ్ల గణేష్ గారు ఈరోజు కొత్తగా చేసే యాక్టివిటీస్ ఇది కాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, అది ఏదైనా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా వారు ముందుండి చేసే కార్యక్రమం. ఆ రోజు కూడా మేము సంఘీభావం చెప్పినప్పుడు, నేను దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు సంఘీభావం కానీ ఇతర ప్రాంతాలు సంఘీభావం చెప్పినప్పుడు నేను ఒక ఆంధ్రుడిగా నేను వచ్చి వారికి థ్యాంక్స్ కూడా చెప్పాను. నాకు బాగా గుర్తు. సుమారుగా 52 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో గడిపారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఈ మొక్కుకున్నట్టు కూడా గణేష్ చెప్తా ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా బండ్ల గణేష్ కాంగ్రెస్ అభిమానిగా ఉంటూ వచ్చారు, కార్యకర్త కూడా, నాయకుడు కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పగ్గాలు బండ్ల గణేష్ చేతికి రాబోతున్నాయనేది ఒక వార్త వినిపిస్తోంది. ఎంతవరకు నిజమే? ఇది రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వస్తాయి, ఇవన్నీ ఇప్పుడు ఏమో చెప్పవలసిన లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందని మనం ఊహించలేము. ఏదైనా ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఆయన బాబు గారితో ఉన్న అభిమానం ఈరోజు తెలుగుదేశం పార్టీయే కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. తెలుగు వారు అందరూ స్పందించారు. కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా, కొంతమంది చాలా మంది వైకాపాలు ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు అరెస్ట్ నిరసనగా చాలా మంది టీడీపీలో జాయిన్ అయ్యారు. చాలా మంది వచ్చారు, ఎందుకంటే తప్పు అని. అందుకే ఈ రోజు బాగా జరిగింది. అందుకు ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చూస్తా ఉన్నాము, ఇది కేవలం సంకల్ప యాత్ర మాత్రమే. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినటువంటి ఆ కోరిక ఏదైతే బండ్ల గణేష్ కోరుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరినందుకు మాత్రమే ఈ యాత్ర చేస్తా ఉన్నారు తప్ప ఎలాంటి రాజకీయ యాత్ర కూడా కాదు అంటూ విజయనగరం ఎంపీ అప్పలనాయుడు అయితే మాట్లాడుతా ఉన్నారు. వీడియో జర్నలిస్టు పరశురాంతో విజయ్, బిగ్ టీవీ, షాద్నగర్ నుండి.